హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 1, 2020కి సంబంధించి చూసుకుందాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ ఆగస్టు మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ 2 డేస్లో ఇస్తాను. సో ఇప్పుడు మనమైతే 1వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. సో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. నిన్న ప్రణబ్ ముఖర్జీ గారు మరణించారు కదా, సో కన్ను మూశారు. సో ఆయన భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతి? ఆన్సర్ అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, దేశంలోనే మొదటి మహిళా అంబులెన్స్ డ్రైవర్ను ఏ రాష్ట్రం నియమించింది అని చూసుకుంటే తమిళనాడు. ఈ క్వశ్చన్ అనేది మహిళా సాధికారత ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దాంట్లో చాలా ఇంపార్టెంట్. సో మహిళలు ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో కానీ మన దేశంలో సో మొదటిగా నియమించారు అనే క్వశ్చన్ అనేది మహిళా సాధికారతకు చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ని ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. దేశంలోనే మొదటి మహిళా అంబులెన్స్ డ్రైవర్ను ఏ రాష్ట్రం నియమించిందంటే తమిళనాడు నియమించడం అయితే జరిగింది. కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం వైద్య సౌకర్యాలను మెరుగుపరుచుకోవడం కోసం కొన్ని అంబులెన్స్లు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఆ అంబులెన్స్లో మొత్తం 118 అంబులెన్స్లు అయితే ఇక్కడ సీఎం పళనిస్వామి జెండా ఊపి ఈరోజు ప్రారంభించడం అయితే జరిగింది. ఈ 108 అంబులెన్స్లో వీరలక్ష్మి అనే మహిళా డ్రైవర్గా నియమించడం విశేషం. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మరెందరో మహిళలు ఉత్సాహంగా ముందుకు రావాలని చెప్పి సీఎం అయితే విజ్ఞప్తి అయితే చేయడం అయితే జరిగింది. మన దేశంలోనే మొదటి మహిళా అంబులెన్స్ డ్రైవర్ సో ఎవరు అంటే ఇక్కడ మనకు ఏ రాష్ట్రంలో అంటే తమిళనాడులో. సో ఆమె పేరు చూసుకుంటే వీరలక్ష్మి, గుర్తుపెట్టుకోండి. మొదటి మహిళ సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్గా శ్రీనగర్ సెక్టార్కు ఎవరు నియమితులయ్యారంటే చారు సిన్హా గారు అయితే ఇక్కడ నియమితులైతే అవడం అయితే జరిగింది. సో చారు సిన్హా గారు తెలంగాణ క్యాడర్కి చెందిన ఐపీఎస్ అధికారి. 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ క్యాడర్. సో ప్రజెంట్ ఎక్కడ నియమితులయ్యారంటే శ్రీనగర్ సెక్టార్కి సిఆర్పిఎఫ్ ఐజీగా, ఇన్స్పెక్టర్ జనరల్గా అయితే ఆమె నియమితులైతే అవడం అయితే జరిగింది. సో టెర్రరిస్టులు ఎక్కువగా ఉండే ప్రాంతం శ్రీనగర్కి అయితే ఆమెను నియమించడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఏదైతే టెర్రరిస్టులు అలాగే నక్సల్స్ ఉండే ప్రాంతానికి మొదటిసారి కాదు ఆమె ఈ విధంగా నియమితులు అవ్వడం. ఇంతకుముందు ఫస్ట్ టైం చూసుకుంటే ఆమె బీహార్లో కూడా సిఆర్పిఎఫ్ ఐజీగా నియమితులయ్యి చాలామంది నక్సల్స్ ఆపరేషన్స్లో ఆమె పాల్గొనడం అయితే జరిగింది. సో ప్రజెంట్ చూసుకుంటే దాని తర్వాత బీహార్ తర్వాత జమ్మూలో కూడా ఆమె సిఆర్పిఎఫ్ ఐజీగా అయితే ఉన్నారు. ప్రజెంట్ ఆమెను చూసుకుంటే శ్రీనగర్ సెక్టార్కి అయితే వేశారు. సో ఈ నక్సల్స్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో చాలా బాగా పాల్గొంటారు. సో అందుకోసమే ఆమెను చూసుకుంటే శ్రీనగర్ సెక్టార్కి అయితే వేశారు. శ్రీనగర్ సెక్టార్కి కూడా మొదటి మహిళగా రావడం ఆమె మొదటిసారి సిఆర్పిఎఫ్ ఐజీగా రావడం. సో ఈమె చూసుకుంటే తెలంగాణ క్యాడర్కి ఐపీఎస్ ఆఫీసర్. సో బ్యాచ్ చూసుకుంటే 1996. నెక్స్ట్ క్వశ్చన్, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈఐబి అంటాము, ఈఐబి. సో కాన్పూర్లో నిర్మించనున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్లో ఎంత పెట్టుబడి పెట్టనుంది అంటే 650 మిలియన్ యూరోలు. 650 మిలియన్ యూరోల పెట్టుబడి అయితే పెట్టనుంది. సో ఎవరు అంటే యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఈఐబి. ఓకేనా. సో ఉత్తరప్రదేశ్లోని పరిశ్రమల కారిడార్ అంటారు కాన్పూర్ని, ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఇక్కడ ఒక మెట్రో రైల్వే లైన్ను ప్రారంభించనున్నారు. మొదటి మెట్రో రైల్వే ప్రాజెక్ట్ని ఇక్కడ మొదలు పెట్టనున్నారు. సో ఈ కాన్పూర్లో మొదలు పెట్టనున్న ఏదైతే మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఉందో దాంట్లో ఈఐబి చూసుకుంటే 650 మిలియన్ యూరోల పెట్టుబడి అయితే పెట్టనుంది. సో ఇది మొదటిసారి కాదు ఈఐబి పెట్టుబడి పెట్టడం, ఇది 5వసారి. ఇప్పటిదాకా మన ఇండియాలో చూసుకుంటే 4 ఇంతకుముందే పెట్టుబడులు పెట్టింది, ఇది 5వసారి ఇక్కడ ఈఐబి పెట్టుబడులు పెట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, కరోనాపై పోరాడేందుకు జపాన్ భారత్కు అభివృద్ధి సహాయం రుణం ఎంత ప్రకటించింది అని చూసుకుంటే 3500 కోట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. జపాన్ చూసుకుంటే మన భారతదేశానికి అభివృద్ధి సహాయ రుణం అయితే ప్రకటించడం అయితే జరిగింది. 3500 కోట్లు వైద్య ఖర్చుల కోసం దీన్ని మేము ఉపయోగిస్తామని చెప్పి భారత రాయబారి జపాన్లో ఉన్నారు సుజుకి సంతోషి, ఆయనైతే వెల్లడించడం అయితే జరిగింది. ఈయన ఎవరు అంటే సుజుకి సంతోషి భారత రాయబారి. ఎక్కడ అంటే జపాన్లో
భారత రాయబారిగా ఉన్నారు, ఆయన అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో ఈ రుణానికి సంబంధించి ఇక్కడ అంగీకారం మొత్తం అయితే అయిపోయిందంట. సో మన భారతదేశానికి జపాన్ చూసుకుంటే 3,500 కోట్లు అభివృద్ధి సహాయ రుణం అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఏజీఆర్ బకాయిలను టెలికాం కంపెనీలు భారత ప్రభుత్వానికి ఎన్ని రోజుల్లోపు చెల్లించేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ రోజు అని చూసుకుంటే 10 సంవత్సరాలు. చాలా ఇంపార్టెంట్, దీని గురించి పూర్తి వివరణ అయితే చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏజీఆర్, ముఖ్యంగా ఏజీఆర్ అన్నాను కదా, ఈ ఏజీఆర్ అంటే ఏంటి? ఏజీఆర్ అంటే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. ఇది ఒక రకమైన లైసెన్స్ ఫీజ్ టెలికాం కంపెనీలకు వాళ్ళు వాడే స్పెక్ట్రమ్ను బట్టి 3 నుండి 5% మరియు 8% చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక్కడ టెలికాం కంపెనీలు అంటే మనందరికీ తెలిసిందే, ఐడియా కానీ, ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ కానీ, రిలయన్స్ కానీ, సో ఏదైనా సరే ఏదైతే టెలికాం కంపెనీలు ఉన్నాయో ఆ టెలికాం కంపెనీలు, సో వాళ్ళు ఏదైతే స్పెక్ట్రమ్, గవర్నమెంట్ స్పెక్ట్రమ్స్ యూజ్ చేస్తూ ఉంటాయో, సో వాటికి వాళ్ళు ఎంత యూజ్ చేస్తారు అనే దాన్ని బట్టి కొన్ని వాటికి 3 నుండి 4, 5 ఈ విధంగా 8% వరకు లైసెన్స్ ఫీజు అనేది ప్రతి సంవత్సరం చెల్లించాల్సి ఉంటుంది. సో చాలా ఏళ్లుగా వీళ్ళు దీన్ని చెల్లించలేదు. ఈ బకాయి మొత్తం ఎంత అయింది అంటే మన భారతదేశ ప్రభుత్వానికి ఎంత చెల్లించాల్సి ఉంది అంటే 92,642 కోట్లు అయితే ఇక్కడ చెల్లించాల్సి ఉంది. దీన్ని చెల్లించలేదు. సుప్రీంకోర్టులో ఇక్కడ మన భారతదేశం దీనికి సంబంధించిన కేసు అయితే వేయడం అయితే జరిగింది. సో అప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు చూసుకుంటే మార్చ్ 17, 2020 లోపు డెడ్ లైన్ పెట్టింది. అప్పట్లోగా మీరు దీనికి సంబంధించిన ఏదైతే చెల్లింపులు చేయాలో ఆ చెల్లింపులు చేసేయండి, లేకపోతే మీకు స్పెక్ట్రమ్ నిలిపేస్తామో, స్పెక్ట్రమ్ నిలిపేయమంటే మొత్తం నెట్వర్క్స్ అయితే ఆగిపోతాయి. సో ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళని మాత్రమే ఇక్కడ విడుదల చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో అందరూ ఇక్కడ టెన్షన్ పడి సో మాకు కొన్ని రోజులు టైం కావాలి అని అడిగారు. ఆ కొన్ని రోజులు టైం ఎంత అంటే 15 నుండి 20 సంవత్సరాలు కావాలంట. 15 నుండి 20 సంవత్సరాలు కావాలి, ఈ మొత్తం అమౌంట్ని మేము పే చేస్తామని చెప్పి ఇక్కడ సుప్రీంకోర్టుకి అయితే అప్పీల్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ సుప్రీంకోర్టు ఆ తీర్పును ఈ రోజు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు కాదు, ఒక 10 సంవత్సరాల్లో ఆ డబ్బును మొత్తాన్ని భారత ప్రభుత్వానికి మీరు కట్టేయండి అని చెప్పి ఈరోజు తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ తీర్పులో ఎవరున్నారు ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే అరుణ్ మిశ్రా జడ్జిగా ఈరోజు అయితే దానికి ఆ తీర్పులు అయితే ఉన్నారు. 10 సంవత్సరాల లోపు ఆ అప్పును ఏదైతే ఉందో సో ఆ అప్పును మొత్తాన్ని 92,642 కోట్లను భారతదేశ ప్రభుత్వానికి చెల్లించేయండి అని చెప్పి తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏజీఆర్ బకాయిలను టెలికాం కంపెనీలు భారత ప్రభుత్వానికి ఎన్ని రోజుల్లోపు చెల్లించేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే 10 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. ఏ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తి చెట్టును అభివృద్ధి చేయనున్నారు అని చూసుకుంటే భారత్. ప్రపంచంలోనే మొదటి అతిపెద్ద సౌరశక్తి చెట్టు. ఏంటి సౌరశక్తి చెట్టు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో సింపుల్గా చెప్తాను చూడండి. ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఇప్పుడు పరిశ్రమలు అనుకోండి, ఏదైనా కంపెనీస్ అనుకోండి, ఏదైనా కంపెనీస్లో వెళ్ళామంటే సో ఆ కంపెనీస్ సంబంధించిన వర్క్ ఏదైతే ఉంటాయో దానికే ప్లేస్ అంతా సరిపోతుంది. ఈ సోలార్ ప్యానల్స్ పెట్టాలంటే కొన్ని కంపెనీలకు కుదరదు. సో అటువంటి టైంలో చాలా ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది ఈ సోలార్ ప్యానల్స్ని పెట్టాలంటే. సో ఇక్కడ కొత్తగా ఒక ఐడియాని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఆ ఐడియా ఏంటి అంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, ఆ చెట్టు కొమ్మలకి చూసుకుంటే ఈ సోలార్ ప్యానల్స్ ఏదైతే సౌరశక్తి ప్యానల్స్ ఉంటాయో అవి అతికించేయడము. సో ఆ విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తి చెట్టును ఇక్కడ మన భారతదేశంలోనే అభివృద్ధి చేయనున్నారు. సో ఏ సంస్థ అభివృద్ధి చేయనుంది అంటే CSIR-CMERI ఈ సంస్థ అభివృద్ధి చేయనుంది. ఇది మన భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఈ ఏదైతే CSIR-CMERI అయితే ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఈ సంస్థ అయితే ఉంది. ఈ సంస్థ అభివృద్ధి చేయనుంది. ఓకేనా. ఒక చెట్టుకు చూసుకుంటే దాదాపుగా 35 సోలార్ PV ప్యానల్స్ అయితే అమర్చనున్నారు. ఒక్క ప్యానెల్ చూసుకుంటే 330 వాట్ల విద్యుత్ శక్తిని అయితే ఉత్పత్తి అయితే చేస్తుంది. మొత్తానికి ఈ చెట్టు ఖర్చు చూసుకుంటే నిర్మించడానికి అంటే నార్మల్ చెట్టుకి ఈ ప్యానల్స్ నిర్మిస్తారు. ఓకేనా. సో మొత్తానికి ఒక చెట్టుకి 7.5 లక్షల ఖర్చు అయితే వస్తుంది. ఒక సంవత్సర కాలంలో చూసుకుంటే 12,000 నుండి 14,000 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది ఈ సోలార్ ప్యానల్స్ వల్ల ఉపయోగపడుతుంది. సో ఎవరైతే MSMEలు సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలు ఉంటాయో వాళ్ళు వీటికి కావాలి అనుకుంటే కేంద్ర ప్రభుత్వం కావాలంటే దీనికి సంబంధించి రాయితీలు ఇచ్చి వాళ్ళకు దీనికి సంబంధించి అందుబాటులోకి అయితే తెస్తాము అని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది. ఇది సౌరశక్తి చెట్టు గురించి పూర్తి వివరాలు అయితే ప్రపంచంలోనే మన భారతదేశంలోనే అతిపెద్ద సౌరశక్తి చెట్టునైతే అభివృద్ధి చేయనున్నారు. ఏ సంస్థ అంటే
CSIRCMERI గుర్తుపెట్టుకోండి. భారత రక్షణ మంత్రిత్వ శాఖ 6 పినాకా రాకెట్ లాంచర్ల కోసం ఎంత ఖర్చు చేయనుంది అంటే 2580 కోట్లు అయితే ఖర్చు చేయనుంది. సో మీకు డౌట్ రావచ్చు, పినాకా రాకెట్ లాంచర్లు అంటే ఏంటి అని చెప్పి. నేను చెప్తాను అవన్నీ. 6 పినాకా రాకెట్ లాంచర్ ఇక్కడ అభివృద్ధి చేయనుంది. సో ఎవరు అంటే భారత రక్షణ మంత్రిత్వ శాఖ. సో ఈ పినాకా రాకెట్ లాంచర్ అంటే ఈ ఒక్కొక్క ఈ 6 పినాకా రాకెట్ లాంచర్లలో 114 లాంచర్ల ఆటోమేటెడ్ పొజిషనింగ్ అయితే ఉంటాయి, పొజిషనింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో అణుబాంబులు అంటాం కదా, సో అటువంటివి చిన్న చిన్నవి అనుకోండి. సో అటువంటివి ఈ 6లో 114 వరకు పెట్టుకోవచ్చు. అలాగే 45 కమాండ్ పోస్టులు కూడా ఇది కలిగి ఉంటుంది. రక్షణ శాఖ అయితే వెల్లడించడం అయితే జరిగింది. వీటిని 2024 లోపు ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ భావిస్తోంది. సో దీనికి సంబంధించి ఎవరికి ప్రాజెక్ట్ ఇవ్వాలని చెప్పి భావిస్తుంది అంటే టాటా పవర్ కంపెనీ, అలాగే ఎల్ఎన్టీ కంపెనీ. ఓకే, లార్సన్ అండ్ టర్బో, ఇక్కడ టర్బో అని ఉండాలి. ఎల్ఎన్టీ కంపెనీకి, అలాగే టాటా పవర్ లిమిటెడ్ కంపెనీకి, ఈ 2 కంపెనీలకు చూసుకుంటే దీనికి సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్ అయితే ఇవ్వనుంది మొత్తంగా 2580 కోట్లు. సింగపూర్లో భారత మూలాల ఉన్న ఎవరు ప్రతిపక్ష నేతగా మొదటిసారి చరిత్ర సృష్టించారు అంటే ప్రీతం సింగ్. మీకు ఒక్కటి చిన్నది చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. సో ఏ దేశమైనా కానీ, ఏ రాష్ట్రమైనా కానీ ప్రతిపక్ష హోదా లభించాలి అంటే ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో కానీ ఉన్న సీట్లలో 10% సీట్లు రావాలి. ఓకే, 10% సీట్లు రావాలి. ఓకే, సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అనుకోండి 175 సీట్లు ఉన్నాయి. 175 సీట్లు ఉన్నాయి. సో అందులో 18 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా అనేది లభిస్తుంది. సో అదేవిధంగా సింగపూర్లో ఇప్పటిదాకా ప్రతిపక్ష హోదా అనేదే లేదు. ఇక్కడ సింగపూర్లో మొత్తంగా చూసుకుంటే 93 స్థానాలకు ఎన్నికలు జరిగితే ఇప్పటిదాకా ఏ ప్రతిపక్ష పార్టీకి కూడా 10 స్థానాలు అనేటివి రాలేదు. మొదటిసారి ఒక పార్టీకి 10 స్థానాలు అనేటివి లభించాయి. సో అందుకే సింగపూర్లో చూసుకుంటే మొదటిసారిగా ప్రతిపక్ష హోదా అయితే లభించింది. సో ఆ హోదా కూడా ఎవరికి లభించిందంటే మన భారత మూలాల ఉన్న ఒక వ్యక్తికి లభించింది. ఆయన పేరు చూసుకుంటే ప్రీతం సింగ్. ఏదైతే ప్రీతం సింగ్ సంబంధించిన వర్కర్స్ పార్టీ ఉందో ఆ పార్టీ చూసుకుంటే లాస్ట్ ఎన్నికల్లో 93 స్థానాలకు గాను 10 సీట్లు గెలిచింది. అంటే 10% కన్నా ఎక్కువే కదా. కాబట్టి ఇక్కడ ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతిపక్ష నేతగా, సింగపూర్లో ప్రతిపక్ష నేతగా భారత మూలాలున్న వ్యక్తి చూసుకుంటే ప్రీతం సింగ్ అయితే ఇక్కడ నియమితులైతే అవ్వడం జరిగింది. భారతీయ మూలాలున్న సింగపూరు రాజకీయ నేత సరికొత్త చరిత్ర అయితే సృష్టించడం అయితే జరిగింది. ఓకే, సో ఆయన పార్టీ వర్కర్స్ పార్టీ. జూలై 10న అక్కడ ఎన్నికలు అయితే జరిగాయి. మొత్తం 93 స్థానాలకు జరిగితే ఎన్నికల్లో 10 స్థానాలు గెలుచుకుంది ఆ పార్టీ, వర్కర్స్ పార్టీ. సో ప్రజెంట్ చూసుకుంటే ఈయన ప్రతిపక్ష నేతగా అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే సింగపూర్లో మ్యాక్సిమం ఇండియన్సే ఉంటారు. అంటే మ్యాక్సిమం అంటే ఒక 40% వరకు ఇండియన్సే ఉంటారు సింగపూర్లో. ఓకేనా, అంటే సింగపూర్లో ఉన్నారు అంటే భారతీయులు అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయారు మొత్తంగా. ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ అవార్డ్ 2020ను పొందిన విమానాశ్రయం ఏది అని చూసుకుంటే ఢిల్లీకి 3వ మళ్ళీ ఈ అవార్డు అయితే రావడం అయితే జరిగింది. ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ అవార్డ్ అంటే ఏంటి? ఎనర్జీ ఎఫిషియెంట్, సో ఏదైనా సరే శక్తిని తక్కువగా ఉపయోగించుకుంటుంది, ఇక్కడ పొదుపుగా ఉపయోగించుకుంటుంది అనే దాంట్లో ఈ అవార్డు అయితే ఇస్తారు. సో ఆ అవార్డు ఎవరికి లభించిందంటే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే లభించడం అయితే జరిగింది. మొత్తంగా 52 సంస్థలు పోటీ పడ్డాయి అందులో ఢిల్లీకి ఈ అవార్డు అయితే రావడం అయితే జరిగింది. ఈ అవార్డులు ఎవరిస్తారంటే భారత పరిశ్రమల సమాఖ్య, అలాగే గ్రీన్ బిజినెస్ సెంటర్, ఈ 2 సంస్థలు ఈ అవార్డుకి సంబంధించిన కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టాయి. సో దీంట్లో చూసుకుంటే ఢిల్లీకి అయితే ఈ అవార్డులు లభించడం అయితే జరిగింది. భారత రైల్వే శాఖ కోవిడ్-19 రోగులకు ఆహారం మరియు మందులు పంపిణీ కోసం రిమోట్ కంట్రోల్ మెడికల్ ట్రాలీ అభివృద్ధి చేసింది. అయితే దాని పేరు ఏంటి అంటే మెడ్ బోట్ అని చెప్పి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇండియన్ రైల్వేస్, భారతీయ రైల్వే శాఖ చూసుకుంటే ఇక్కడ ఏదైతే కోవిడ్-19 రోగుల కోసం ఆహారం మరియు మందులు అందించడానికి ఒక రిమోట్ ఆధారిత ట్రాలీని అభివృద్ధి చేసింది. సో ఆ ట్రాలీ పేరు చూసుకుంటే మెడ్ బోట్ అని చెప్పి పెట్టడం అయితే జరిగింది. వీటి ద్వారా రిమోట్ కంట్రోల్తో కరోనా రోగులకు
కరోనా రోగులకు చూసుకుంటే ఆహారం మరియు మందులు అయితే అందించడానికి భారతీయ రైల్వే శాఖ అభివృద్ధి చేయడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెక్ గురు యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అయితే రాయండి. ఇప్పుడు ఒకసారి మనం క్విక్ రివిజన్ అయితే చూసుకుందాం. దేశంలోనే మొదటిసారిగా మహిళా అంబులెన్స్ డ్రైవర్గా ఏ రాష్ట్రం నియమించిందంటే తమిళనాడు. మొదటి మహిళా సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్గా శ్రీనగర్ సెక్టార్కు ఎవరు నియమితులారంటే చారు సిన్హా. యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కాన్పూర్లో నిర్మించిన మెట్రో రైల్ ప్రాజెక్టులో ఎంత పెట్టుబడులు పెట్టింది అంటే ఇక్కడ 650 మిలియన్ యూరోలు. కరోనా పైన పోరాడేందుకు జపాన్ భారత్కు అభివృద్ధి సహాయ రుణం ఎంత ప్రకటించిందంటే 3,500 కోట్లు. ఏజీఆర్ బకాయిలు టెలికాం కంపెనీలు భారత ప్రభుత్వానికి ఎన్ని రోజుల్లోపు చెల్లించేలా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే 10 సంవత్సరాలు. ఏ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తి చెట్టును అభివృద్ధి చేయనుంది అంటే భారత్ రక్షణ మంత్రిత్వ శాఖ 6 పినాకా రాకెట్ లాంచర్ల కోసం ఎంత ఖర్చు చేయనుందంటే 2,580 కోట్లు. సింగపూర్లో భారత్ మూలాలున్న ఎవరు ప్రతిపక్ష నేతగా మొదటిసారి చరిత్ర సృష్టించారంటే ప్రీతం సింగ్. ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ అవార్డు 2020 పొందిన విమానాశ్రయం ఏది అంటే ఢిల్లీ. భారత రైల్వే శాఖ కోవిడ్-19 రోగుల కోసం మందులు మరియు ఆహారం పంపిణీ కోసం రిమోట్ కంట్రోల్ మెడికల్ ట్రాలీ అభివృద్ధి చేసింది. అయితే దాని పేరు మెడ్బోట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.